So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. So and today's topic is the selection sort. So we completed the bubble sort. So now we are going to discuss about the selection sort. So the definition: selection sort sorts an array by repeatedly finding the minimum element from the unsorted part and placing it at the beginning of the array. ఓకేనా. సో ఏం చెప్తుందంటే ఒక అన్సార్టెడ్ అరే నుంచి వెళ్ళి మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేసి దాన్ని జీరోత్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తుందట. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉంది కదా, అది సార్టెడ్ అయిపోయింది అండ్ అన్సార్టెడ్ పార్ట్ ఇంకో పార్ట్ ఉంది కదా. సో అందులో నుంచి మళ్ళీ ఇంకో వాల్యూ తీసుకొని దాన్ని మళ్ళీ మనం ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో లెట్స్ సీ విత్ ద ఎగ్జాంపుల్ హియర్. Look at this example for the selection sort. So again I am taking some random elements 1, 3, 7, 2, 5 and the 10. సో నేను కొన్ని ర్యాండమ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇన్ అరే. ఓకే, సో సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటిదంటే ఇంతకుముందు చెప్పినట్టు అందులో నుంచి మినిమం ఎలిమెంట్ పిక్ చేసుకొని దాన్ని మనం ఫస్ట్ పొజిషన్లో దాన్ని మనం ఫస్ట్ పొజిషన్లోకి ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ దిస్ అసెండింగ్ ఆర్డర్ ఉంది. ఓకే, సో ఇందులో నాకు మినిమం ఎలిమెంట్ ఏంటిది, 1 ఈజ్ మై మినిమం ఎలిమెంట్ కదా, ఇది ఫస్ట్ పొజిషన్లోనే ఉంది కదా. సో నో నీడ్ టు ఇన్ దిస్ స్వాప్ విత్ ఎనీ ఎలిమెంట్. సో దిస్ పార్ట్, సో ఏదైతే నాకు ఫస్ట్ పార్ట్ ఉందో ఇది నాకు సార్టెడ్ అరే, ఇది నాకు సార్టెడ్ అరే, ఇది వచ్చేసి నాకు అన్సార్టెడ్ అరే. మనం పిక్ చేసుకోవాల్సిన ఎలిమెంట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ ఓన్లీ, ఫ్రమ్ ద అన్సార్టెడ్ అరే ఓన్లీ. అన్సార్టెడ్ అరే నుంచి వెళ్ళి నేను మినిమం ఎలిమెంట్ని నేను తీసుకోవాలి. ఇంతకుముందు ఇది మొత్తం నాకు అన్సార్టెడ్ అరే, ఇది మొత్తం ఇందులో నుంచి నేను మినిమం ఎలిమెంట్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఇండెక్స్ జీరోత్ ఇండెక్స్లోనే నేను పెట్టేశాను. సో ఇప్పుడు జీరోత్ ఈ ఫస్ట్ బ్లాక్ నాకు సార్టెడ్. ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఆల్వేస్ నాకు సార్టెడే, తెలుసా ఇది? యా, కాబట్టి ఇక్కడ నాకు సింగిల్ ఎలిమెంటే ఉంది కదా, కాబట్టి ఇది నాకు సార్టెడే. సో ఇప్పుడు సో ఫ్రమ్ ద అన్సార్టెడ్ అరే అంటే ఇది కదా. సో లెట్స్ రైట్ హియర్ 1 ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ 3, 7, 2, 5 అండ్ దెన్ 10. ఓకే, సో ఇందులో నాకు సార్టెడ్ అరే ఏంటిది, ఇది నాకు సార్టెడ్ అరే, ఇది నాకు సార్టెడ్ అరే. సో ఇది మొత్తం నాకు అన్సార్టెడ్ అరే కదా. సో ఇందులో నుంచి వెళ్ళి నేను మినిమం ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి. మినిమం ఎలిమెంట్ పిక్ చేసుకొని అన్సార్టెడ్లో ఫస్ట్ పొజిషన్లో పెట్టేయాలి. సో ఇందులో మినిమం ఎలిమెంట్ ఏంటిది 2, ఇందులో అన్సార్టెడ్లో ఫస్ట్ పొజిషన్ ఏంటిది ఇది. సో నౌ వీ హ్యావ్ టు స్వాప్ ద 2 and 3. ఆఫ్టర్ స్వాపింగ్ 2 విల్ బి హియర్, 7, 3, 5 and 10. సో ఇంతకుముందు ఫస్ట్ దీనికి లెఫ్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. సో ఇంతకుముందు ఇదే కదా మనకు స్వాప్ అయింది, కాబట్టి ఇది నాకు సార్టెడ్. సో ఇది నాకు సార్టెడ్, ఇది మొత్తం నాకు అన్సార్టెడ్. అగైన్ ఐ హ్యావ్ టు పిక్ ద వాల్యూ ఫ్రమ్ ద అన్సార్టెడ్ అరే అండ్ ఐ హ్యావ్ టు స్వాప్ ఇట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అన్సార్టెడ్ అరే ఉంది. సో ఇందులో నుంచి నాకు లీస్ట్ ఎలిమెంట్ ఏంటిది, మినిమం ఎలిమెంట్ ఏంటిది 3 అనేది నాకు మినిమం ఎలిమెంట్. ఇందులో నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 7 అనేది నాకు ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి 7 and 3 అనేది నాకు స్వాప్ అవ్వాలి. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ ఇట్ 1, 2, 3, 7, 5 and 10. సో 1, 2, 3 అనేది నాకు ఇప్పుడు సార్టెడ్ అరే. సో అగైన్ ద అన్సార్టెడ్ అరే ఇస్ ద 7, 5 and 10. సో దిస్ is my unsorted array. Okay, now again pick the smallest element. Yeah, so what is the smallest element here? 5 is the smallest element. What is the first element? 7 is the first element in the unsorted array only. Okay, now we have to swap the 7 and 5. So after swapping 1, 2, 3, 5, 7 and 10. Okay, after swapping, so 1, 2, 3, 5 is my sorted array, 7 and 10 is my unsorted array. Okay, so unsorted array nunchi again I have to pick the least element. The least element is the 7. I have to swap with the first element only, so the first element is also 7. Okay, I have to swap the 7 with the 7. After swapping the 7 with the 7, the sorted array, so the sorted array is the 1, 2, 3, 5 and 7. Okay, and then the 10 is the unsorted array, the single. So here in the unsorted array, how many elements are there? Only one element is there. So all the single elements are always the sorted. So we have to take this entire array as the sorted now. Okay, let's check 1, 2, 3, 5, 7, 10. Yeah, this is sorted. So this is my final answer. Okay, so this is nothing about the selection sort.
సెలెక్షన్ సార్ట్లో అంటే ఏంటిదంటే ఉన్న అన్సార్టెడ్ అరే నుంచి వెళ్ళి లేస్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని అన్సార్టెడ్ అరేలో ఫస్ట్ పొజిషన్లో స్వాప్ చేయాలి. సో ఏదైతే స్వాప్ అవుతుందో ఏదైతే స్వాప్ అవుతుందో అంతవరకు అది సార్టెడ్, స్వాప్ అవ్వని మొత్తం నాకు రిమైనింగ్ పార్ట్ మొత్తం నాకు అన్సార్టెడ్. అగైన్ అన్సార్టెడ్ నుంచి లిస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకొని అది మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ తోటి స్వాప్ జరుగుతూ ఉండాలి అంటిల్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ మై సెలెక్షన్ సార్ట్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n2. ఓకేనా? సో ఇది నాకు టైం కాంప్లెక్స్ ఫర్ ఆల్ ఇన్ ఆల్ కేసెస్, బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్, యావరేజ్ కేసులు అన్నిట్లో ఇదే నాకు టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. స్మాల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీకు కనుక పైథాన్ వస్తే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet in the next video. Please do like, share, subscribe and share with your friends, juniors and seniors also.